గుజరాత్ స్టేట్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్న AI-171 బోయింగ్ 787-8 అనే ఈ ఫ్లైట్ అనేది మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన 40 సెకండ్ల లోపట్లనే అహ్మదాబాద్లో ఉన్న రెసిడెన్షియల్ ఏరియాలో మేఘాని నగర్ అనే ఏరియాలో అక్కడ ఉన్న మెడికల్ హాస్టల్ బిల్డింగ్ పైన ఈ ఫ్లైట్ అనేది క్రాష్ కావడం జరిగింది. సో క్రాష్ అయిన వెంటనే పెద్దలు మంటలు చెలరేగడంతో అక్కడున్న ఫైర్ సిబ్బంది వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి అక్కడికి రావడం జరిగింది, మంటలు ఆర్పడం జరిగింది. సో అంతకన్నా ముందే అక్కడ అందులో ఫ్లైట్లో ఉన్న వాళ్ళు చనిపోవడం జరిగింది. టోటల్గా ఫ్లైట్లో 242 మంది ఉన్నారు. సో అందులో ఈ 242 మందిలో టోటల్గా 241 మంది చనిపోవడం జరిగింది. ఒక్కరు సేఫ్గా, అంటే అందులో ఉన్న ఒక పర్సన్ బ్రతకడం జరిగింది చిన్న చిన్న గాయాలతోటి. సో అతన్ని హాస్పిటల్కి పంపించడం జరిగింది. సో అదేవిధంగా ఫ్లైట్ అనేది అక్కడ ఉన్న హాస్టల్ పై పడడంతో హాస్టల్ కూడా టోటల్గా డ్యామేజ్ కావడం జరిగింది. సో పెద్దగా మంటలు చెలరగడంతో అక్కడికి ఫైర్ సిబ్బంది అదేవిధంగా పోలీస్ వాళ్ళు కూడా రావడం జరిగింది. అయితే ఈ ఫ్లైట్లో టోటల్గా 242 మంది ఉన్నారన్న కదా. సో అందులో 169 మంది మన ఇండియాకి చెందిన వాళ్ళు, అదేవిధంగా 53 మంది బ్రిటిష్ నేషనల్కి చెందిన వాళ్ళు, అదేవిధంగా 7 పోర్చుగీస్కి చెందినవారు, 1 కెనడియన్కి చెందినవారు, అందులో 2 పైలట్స్ ఉన్నారు, అదేవిధంగా 10 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. సో టోటల్గా 242 మంది ఫ్లైట్లో ఉన్నారు. అందులో 241 మంది చనిపోవడం జరిగింది, 1 సేఫ్గా బ్రతకడం జరిగింది చిన్న చిన్న గాయాలతోటి. సో ఆ పర్సన్ ఎవరంటే రమేష్ అనే ఒక పర్సన్. ఈయన చిన్న చిన్న గాయాలతోటి ఇతను అక్కడ 11A అనే సీట్లో కూర్చోవడం జరిగింది ఫ్లైట్లో. సో ఇతను ఎగ్జిట్ డోర్ నుంచి బయటకి పడిపోవడంతో, సో దూకడంతో ఈయన సేఫ్గా బ్రతకడం జరిగింది. సో ఇతను చెప్పడం జరిగింది ఏంటంటే హఠాత్తుగా పెద్ద పెద్ద మంటలు చెలరేగడం జరిగింది. సో మొత్తం బ్లాస్ట్ కావడం జరిగిందని ఈయన చెప్పడం జరిగింది. సో ఇతన్ని హాస్పిటల్కి చేర్చడం జరిగింది. సో అదేవిధంగా ఈ ఫ్లైట్లో గుజరాత్కి చెందిన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయిన విజయ్ రూపానీ గారు కూడా ఉన్నారు. సో ఈయన కూడా ఆ ఫ్లైట్లో ఉండడంతో ఈయన కూడా చనిపోవడం జరిగింది. సో అదేవిధంగా టోటల్గా చాలామంది చనిపోవడం జరిగింది. ఇది పెద్ద, ఎందుకంటే ఎప్పుడు ఈ ఎయిర్ ఇండియాలో గత 10 సంవత్సరాల క్రితం జరిగిందంటే మళ్ళీ ఇప్పుడే జరిగింది. సో ఇంత పెద్ద భారీ నష్టం ఏర్పడడం జరిగింది. సో అక్కడ బిల్డింగ్లో ఉన్న కూడా చాలామందికి టోటల్గా 5 చనిపోవడం జరిగింది స్టూడెంట్స్. అదేవిధంగా 50 మందికి పైగా స్టూడెంట్స్కి తీవ్ర గాయాలు కావడం జరిగింది. సో అదేవిధంగా అంటే ఆ టైంలో అంటే 1:38 ఫ్లైట్ టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన తర్వాత వెంటనే వెళ్ళి అక్కడున్న మెడికల్ హాస్టల్పై కూలడంతో, క్రాష్ కావడంతో ఆ టైంకి అక్కడ తింటున్న స్టూడెంట్స్పై ఈ ఫ్లైట్ పడడంతో వెంటనే పెద్ద సౌండ్ రావడంతో అక్కడున్న స్టూడెంట్స్ కూడా ఇంజరీస్ కావడం జరిగింది. అందులో 5 చనిపోవడం జరిగింది. 50 మందికి పైగా స్టూడెంట్స్కి తీవ్ర గాయాలు కావడం జరిగింది. సో వీళ్ళందరినీ హాస్పిటల్కి చేర్చడం జరిగింది. సో అదేవిధంగా ఈ జరిగిన సంఘటన తర్వాత మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ గారు కూడా రావడం జరిగింది. దాని తర్వాత మన ఇండియా యూనియన్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు కూడా అక్కడికి రావడం జరిగింది. సో అదేవిధంగా గుజరాత్ సీఎం కూడా రావడం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు రావడం జరిగింది. సో ఈ జరిగిన సంఘటన చూడడానికి. సో అదేవిధంగా టోటల్గా 242 మందిలో 241 మంది చనిపోవడం జరిగింది. సో అందులో ఒకరు సేఫ్గా బ్రతకడం జరిగింది. సో ఈ జరిగిన ఇన్సిడెంట్ గల కారణాలు ఏందనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేలడం ఉన్నది. ఈ జరిగిన వెంటనే ఎయిర్ ఇండియా వెంటనే రియాక్ట్ కావడం జరిగింది. సో దాని తర్వాత ఎయిర్ ఇండియా CEO కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా టాటా గ్రూప్ కంపెనీ వాళ్ళు కూడా ప్రతి ఫ్యామిలీకి ₹1 కోటి ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు Xలో పోస్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ జరిగిన సంఘటన కంటే ముందు అయితే ఒక పర్సన్ ట్వీట్ చేయడం జరిగింది. ఆ పర్సన్ ఏం చెప్తుందంటే, ఆ పర్సన్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ఇదే ఫ్లైట్లో AI-171 బోయింగ్ 787-8 అనే ఫ్లైట్లోనే రావడం జరిగింది. సో అతను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి రావడం జరిగింది. ఆ పర్సన్ చెప్తుండే ఏంటంటే, ఈ ఫ్లైట్లో నేను ట్రావెల్ చేయడం జరిగింది ఇప్పుడు. సో మార్నింగ్ నాకు ఫ్లైట్ ఉండడం జరిగింది. అయితే మార్నింగ్ ఫ్లైట్లో నేను ఇదే ఫ్లైట్లో రావడం జరిగింది. సో ఈ ఫ్లైట్లో వచ్చేటప్పుడు నేను వీడియోస్, ఫొటోస్ తీయడం జరిగింది. సో ఆ వీడియోస్, ఫోటోలో ఏముందంటే, నేను ఈ ఫ్లైట్లో ఎక్కిన తర్వాత ఈ ఫ్లైట్ కండిషన్ అనేది సరిగ్గా బాగాలేదు. ఎందుకంటే ఫ్లైట్లో నేను ఎక్కిన తర్వాత నా సీట్ అనేది 25వ నంబర్ సీట్ నాది. నేను ఈ ఫ్లైట్లో ఎక్కిన తర్వాత సరిగ్గా ఏసీ పని చేయకపోవడం, అదేవిధంగా నా సీటు ముంగడ కూర్చున్న ఎంటర్టైన్మెంట్ యొక్క స్క్రీన్ అనేది టచ్ అనేది పని చేయకపోవడం, రిమోట్ పని చేయకపోవడం, లైట్లు పని చేయకపోవడం, ఇవన్నీ నేను ఫేస్ చేయడం జరిగింది. సో అదేవిధంగా నాకు అన్యూజువల్గా అనిపించడం జరిగింది. సో అన్కంఫర్ట్గా ఫీల్ కావడం జరిగింది. సో అందుకే దాని తర్వాత నేను ఈ ఢిల్లీ నుంచి
నుంచి అహ్మదాబాద్కి ఆ ఫ్లైట్ అనేది ఎగిరేటప్పుడు వీడియో తీయడం జరిగింది. అదేవిధంగా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు వీడియో తీయడం జరిగింది. అండ్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా వీడియో తీయడం జరిగింది అనుకుంటా. ఈయన ట్వీట్ చేయడం జరిగింది అండ్ ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది ఈయన తీసిన వీడియోస్, ఫొటోస్. సో అవి మీరు చూడొచ్చు. సో అతను చెప్తుండే ఏంటంటే ఫ్లైట్ అనేది ఇంతకు ముందే అంటే ఈరోజు అంటే జరిగిన సంఘటన మార్నింగే ఈ విధంగా ఫ్లైట్ అనేది అంత సరిగ్గా పనిచేయలేదు. ఎందుకంటే లోపల ఏసీ పని చేయకపోవడం, అదేవిధంగా ఫ్లైట్లు పని చేయకపోవడం, స్క్రీన్ టచ్ అనేది పని చేయకపోవడం, ఇలాంటివి ఈయన ఫేస్ చేయడం జరిగిందని ఈయన చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇది జూన్ 12న మధ్యాహ్నం 1:35 జరిగింది ఈ సంఘటన. ఎయిర్ అనేది క్రాష్ కావడం. అయితే ఈ సంఘటనలో టోటల్గా 242 మంది సివియర్గా ఇంజూర్ కావడం జరిగింది. అందులో ఒక పర్సన్ సేఫ్గా బ్రతకడం జరిగింది. సో దాంతోపాటు ఆ బిల్డింగ్ పైన కూలడంతో ఆ బిల్డింగ్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఎఫెక్ట్ కావడం జరిగింది. సో వాళ్ళు ఆ టైంకి తినడం అంటే లంచ్ చేయడం జరుగుతుంది. ఆ టైంకి ఫ్లైట్ అని అక్కడికి వెళ్ళి క్రాష్ కావడం జరిగింది. సో అనుకోకుండా ఇది జరిగింది. సో యాక్సిడెంట్ అని అనుకోకుండా జరుగుతాయి. అయితే దీనికి జరిగిన కారణాలు అనేటివి అంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలుపుతామని పోలీసు వాళ్ళు అదేవిధంగా ఆఫీసర్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే అసలు ఏం జరిగింది అనేది బ్లాక్ బాక్స్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అందులో ఉన్న రికార్డ్స్ అదేవిధంగా ఫైల్స్ అనేవి వాళ్ళు సేకరించిన తర్వాత వాళ్ళు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ బ్లాక్ బాక్స్ ఏం చేస్తుందంటే మొత్తం పైలట్స్ అదేవిధంగా ఇంజన్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అందులో రికార్డ్ కావడం జరుగుతుంది. అండ్ చనిపోయిన అంటే బర్న్ అయిన యొక్క బాడీస్ యొక్క DNA శాంపిల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఇంత వాళ్ళ ప్యాసెంజర్స్ యొక్క ఐడెంటిటీని తెలుసుకోవడానికి వాళ్ళు DNA టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సో అదేవిధంగా డెడ్ బాడీస్ని కూడా హాస్పిటల్కి పంపించడం జరిగింది. దాంతోపాటు ఇంజురీస్ అయిన వాళ్ళ యొక్క బాడీస్ని కూడా హాస్పిటల్కి వెంటనే చేర్చడం జరిగింది. సో అదేవిధంగా ఈ జరిగిన సంఘటన ఎందుకంటే చాలా ఘోరం. ఎందుకంటే 241 మంది ఒక్కటిసారి స్పాట్లో చనిపోవడం, అదేవిధంగా మిగతా 5 అక్కడ హాస్టల్లో లంచ్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా 5 చనిపోవడం జరిగింది. 50 మందికి పైగా గాయాలు కావడం జరిగింది. సో అసలు ఈ సంఘటన గల కారణాలు ఏంటంటే చాలామంది ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు. అంటే అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వన్ సైడ్ ఇంజన్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం, ఇలాంటివి కారణాలు చెప్తున్నారు. ఫర్దర్గా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు నిజాలు తెలుస్తాయి. సో ఎందుకు ఈ ఎయిర్ ఫ్లైట్ అనేది ఎందుకు క్రాష్ అయిందని. సో ఎందుకంటే ఇది చాలా ఘోరం. ఎందుకంటే చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో చాలామంది లండన్ నుంచి మన ఇండియాకి వచ్చి వాళ్ళు అంటే చాలామంది పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కెనడియన్ వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ నేషనల్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ మన ఇండియాకి వచ్చి మన ఇండియాలో కొన్ని రోజులు టైం స్పెండ్ చేసి వాళ్ళు వెళ్ళాలనుకున్న టైంకి ఈ విధంగా సంఘటన జరిగింది. సో వాళ్ళందరి ప్రాణాలందరికీ అందరూ చనిపోవడం జరిగింది. సో ఇలా ఇంతమంది చనిపోవడం గల కారణాలు ఏందో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. అదేవిధంగా ఈ బ్లాక్ బాక్స్ ఏం చేస్తా అంటే బ్లాక్ బాక్స్లో ఉన్న రికార్డ్స్ అనేటివి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటంటే అయితే ఈ బ్లాక్ బాక్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి FDR, ఒకటి CVR. అంటే FDR అంటే ఏంటంటే ఫ్లైట్ డాటా రికార్డ్ అండ్ CVR అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం FDR గురించి తెలుసుకుందాం. ఫ్లైట్ డాటా రికార్డ్ అంటే ఫ్లైట్లో జరిగిన మొత్తం ఇన్ఫర్మేషన్ లైక్ ఫ్లైట్లో ఉన్న ఇంజన్ సౌండ్, అదేవిధంగా ఫ్లైట్లో ఎవరెవరు ఏం చేస్తారు అనేది మొత్తం డాటా అంతా ఈ ఫ్లైట్లో అంటే ఇప్పుడు ఎంతమంది ఎక్కిరు, ఎంతమంది ఉన్నారు అనేది మొత్తం డాటా అనేది ఈ ఫ్లైట్ డాటా రికార్డ్లో రికార్డ్ అయి ఉంటుంది. ఇది బ్లాక్ బాక్స్లో. అండ్ CVR అంటే ఏంటంటే ఇది కూడా సేమ్, ఇది కాక్పిట్ వాయిస్ రికార్డర్. సో ఇదేం చేస్తుందంటే ఇంజన్ల యొక్క సౌండ్, అదేవిధంగా పైలట్స్ ఏం మాట్లాడుతారు, అదేవిధంగా రేడియో ట్రాన్స్ఫర్మేషన్, అదేవిధంగా ఏదైనా ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఎయిర్పోర్ట్ నుంచి అదేవిధంగా ఫ్లైట్కి ఉన్న కనెక్షన్, వాయిస్ మెసేజ్, అదేవిధంగా చాలా ఇన్ఫర్మేషన్ అంతా ఈ FDR అదేవిధంగా CVRలో ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ ఉంటుంది. ఇదంతా బ్లాక్ బాక్స్ అనే బాక్స్లో మొత్తం స్టోర్ అయి ఉంటుంది. ఇది ఆరెంజ్ కలర్లో ఉన్న బ్లాక్ బాక్స్. ఇది ఏం చేస్తుంది అంటే మొత్తం డాటా అంతా స్టోర్ చేసుకుంటే లైక్ అందులో ఉన్న క్రూ మెంబర్స్, అదేవిధంగా పైలట్స్, ఇలా చాలా మెంబర్స్, అదేవిధంగా ఏం జరుగుతుంది మొత్తం ఇంజన్ సౌండ్, ఇంజన్లో ఉన్న ఫ్యూల్ అంత ఇన్ఫర్మేషన్ అంతా బ్లాక్ బాక్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో అదేం చేస్తుంది అంటే ఎప్పుడైనా ఫ్లైట్ కానీ మునిగిపోయినా ఇలా బ్లాస్ట్ అయినా ఇలాంటి జరిగిన టైంలో ఇదేం చేస్తా అంటే యూజ్ అవుతుంది. సో అప్పుడు ఇందులో ఉన్న డాటా ప్రకారం
అప్పుడు ఇందులో ఎంతమంది ఉన్నారో ఎంతమంది చనిపోయారు, సో అసలు ఎందుకు ఈ ఫ్లైట్ అనేది క్రాష్ అయింది, అదేవిధంగా ఫ్లైట్ ఎందుకు సముద్రంలో పడిపోయింది అనుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఈ బ్లాక్ బాక్స్లో ఉంటుంది. సో బ్లాక్ బాక్స్లో ఉన్న ఎఫ్డిఆర్ సివిఆర్ అనే 2 రికార్డ్స్లో ఇందులో ఇవన్నీ స్టోర్ అయి ఉంటుంది. సో ముఖ్యంగా ఇవేం చేస్తాయంటే ఎప్పుడైతే ఇది దాదాపు 25 గంటల పాటు వరకు ఇందులో అంతా డాటా అనేది స్టోర్ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు డాటా అనేది ఎప్పటికప్పుడు స్టోర్ అయి ఉంటుంది. సో డాటా అనేది ఎప్పటికప్పుడు డిలీట్ కాదు, సో ఎప్పటికీ డాటా అనేది స్టోర్ ఉంటుంది. సో దాని నుంచి రికవరీ చెందడం జరుగుతుంది, సో రికవరీ చేయడం జరుగుతుంది సో ఈ బ్లాక్ బాక్స్ నుంచి. అండ్ అదేవిధంగా ఫ్లైట్ ఎంత పైకి ఎగరడం జరిగింది, సో అందులో ఉన్న అనాలిటిక్స్ అంతా మొత్తం ఫ్లైట్లో ఉన్న పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఈ బ్లాక్ బాక్స్లో ఉండడం జరుగుతుంది. సో ఇది ఆరెంజ్ కలర్ ఉంటుంది. సో ఇది మొత్తం అంటే 1000 డిగ్రీ సెల్సియస్ మించి ఉష్ణోగ్రత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ అనేది క్రాష్ అయింది, సో ఒకవేళ 1000 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా వేడి ఉష్ణోగ్రత ఉన్నా కూడా ఈ బ్లాక్ బాక్స్కి ఏం కాదు. అదేవిధంగా ఇప్పుడు సముద్రంలో మునిగిపోతే ఒకసారి ఫ్లైట్, సో అంటే ఇంకా వాటర్లో డౌన్కి వెళ్ళిన కొద్దీ పీడనం అనే ఒత్తిడి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అలాంటి టైంలో కూడా ఈ బ్లాక్ బాక్స్ కూడా ఏం కాకుండా ఉండడం జరుగుతుంది. సో అందుకే దీని అంత గట్టి మెటీరియల్తో దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఇది సేఫ్గా ఉంచడం జరుగుతుంది మొత్తం డాటా అనేది. అండ్ దీని నుంచి డాటా అనేది రికవర్ చేసుకొని అప్పుడు జరిగిన సంఘటన గురించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అప్పుడు చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ బ్లాక్ బాక్స్ అనేది ఆ విధంగా వర్క్ అవుతుంది. సో ఇదేం చేస్తా అంటే ఫ్లైట్ స్టార్టింగ్ నుంచి మొత్తం కంప్లీట్ ల్యాండ్ అయ్యేదాకా, అంటే ఫ్లైట్ అనేది ఆన్ అయ్యే నుంచి మొత్తం ఆఫ్ అయ్యేదాకా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఈ బ్లాక్ బాక్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో దీనివల్ల చాలా ఇన్ఫర్మేషన్ అనేది అందులో స్టోర్ ఉండడం వల్ల అసలు ఫ్లైట్కి ఏమైంది, సో ఎప్పుడు టేక్ ఆఫ్ అయింది, ఎప్పుడు ల్యాండ్ అయింది, సో అంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏమైనా సౌండ్స్ వచ్చినాయి ఇంజన్లో, అదేవిధంగా అండ్ పైలట్స్ ఏ విధంగా మాట్లాడారు, సో పైలట్స్ ఏ విధంగా హెల్ప్ అడిగారు అనేది మొత్తం అందులో స్టోర్ ఉంటుంది. దాన్ని బట్టి ఎవరిది తప్పు ఎందుకు జరిగింది అనేది మొత్తం రాబట్టి అప్పుడు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అంతా చెప్పడం జరుగుతుంది ఈ బ్లాక్ బాక్స్ గురించి మొత్తం డాటా అంతా తీసుకున్న తర్వాత. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. సో అందుకే బ్లాక్ బాక్స్ అనేది ఏరోప్లేన్లలో ఉంచడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న డాటా కూడా ఇందులో ఉంచడం జరుగుతుంది. సో అదేవిధంగా దీన్ని డిస్మాంటిల్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇది ఎంత ఎక్కువ పీడనం ఉన్న అదేవిధంగా అధిక ఉష్ణోగ్రత టెంపరేచర్ యూజ్ చేసినా కూడా ఇది మొత్తం ఏం కాకుండా, అంటే దీంట్లో ఉన్న డాటా అనేది మొత్తం కరప్ట్ కాకుండా అంత గట్టి మెటల్తో దీన్ని తయారు చేయడం జరిగింది. సో అయితే దీన్ని బట్టి ఇప్పుడు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏం జరిగింది అనేది పూర్తిగా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా బ్లాక్ బాక్స్ అంటే ఏ విధంగా ఉంటుందో. ఓకే, సాడ్ అంటే చాలామందికి పైగా చనిపోవడం జరిగింది. సో సాడ్ ఎందుకంటే చనిపోయిన వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతి అండ్ ప్రతి ఒక్క మనిషి చనిపోయిన వాళ్ళందరి యొక్క ఆత్మశాంతి చేకూరాలని కోరుకుందాం. అండ్ ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఇండియాలో జరగకూడదు అని కోరుకుంటున్నాం. అండ్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.